ఒక అడవిని మృగరాజైన సింహం పరిపాలిస్తూ ఉంటుంది. ఒకరోజు సింహానికి ఆహారం దొరకక చాలా ఆకలిగా ఉండి నక్కబావను పిలిచి ఇలా బెదిరించింది. నాకు ఆహారం తెచ్చిపెట్టు, లేకపోతే నిన్ను తినేస్తాను. మృగరాజు మాటలకు బెదిరిపోయిన టక్కరి నక్క ఆహారాన్ని వెతికే పనిలో పడుతుంది. అలా వెతుకుతూ ఉండగా అత్యాశతో పాటు అమాయకత్వం కలబోసిన ఒక గాడిద దాని కంటపడుతుంది. వెంటనే నక్క గాడిద దగ్గరకు వెళ్ళి అత్యంత వినయంతో ఇలా అంటుంది. గాడిద బావ, మన మృగరాజు సింహం ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. అందుకే తన సింహాసనాన్ని ఈ అడవిలోని ఉత్తమ జంతువుకు అప్పగించాలనుకుంటుంది. అప్పుడు నేను అడవిలో అన్నిటికన్నా నువ్వే ఉత్తమ జంతువు అని చెప్పాను. దాంతో మృగరాజు నిన్నే ఈ అడవికి రాజుగా చేయాలనుకుంటుంది. వెంటనే నాతో రా. అత్యాశకు లోనైన ఆ అమాయకపు గాడిద టక్కరి నక్క మాటలను నమ్మి సింహం దగ్గరకు వెళుతుంది. విపరీతమైన ఆకలితో ఉన్న సింహం వెంటనే గాడిదపై దాడి చేసి దాని చెవులను కొరికి తినేందుకు ప్రయత్నిస్తుంది. అనుకోని ఆ పరిణామానికి భయపడిపోయిన గాడిద చాకచక్యంగా సింహం చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అలా భయంతో పారిపోయిన గాడిద నక్క దగ్గరకు వెళ్ళి కోపంగా ఇలా అంటుంది. నన్ను నువ్వు నమ్మించి ఎందుకు మోసం చేశావు? దానికి టక్కరి నక్క గాడిదతో ఎంతో సౌమ్యంగా ఇలా అంటుంది. మూర్ఖుడిలా మాట్లాడకు. నీ తలపై కిరీటం పెట్టడానికి వీలుగా ఉండాలని మన సింహరాజు నీ చెవులను తొలగించాలనుకుంది. అది అర్థం కాక నువ్వు అమాయకంగా భయపడి నా దగ్గరకు పారిపోయి వచ్చావు. అర్హత లేకపోయినా అడవికి రాజు అవ్వాలనే అత్యాశతో నక్క చెప్పిన టక్కరి మాటలను మళ్ళీ నమ్మిన ఆ అమాయకపు గాడిద తిరిగి సింహం దగ్గరకు వెళుతుంది. ఈసారి అవకాశం వదలకుండా సింహం గాడిదపై పడి దాని తోకను కొరికి తినేస్తుంది. తీవ్ర గాయాలతో గాడిద మరోసారి సింహాన్ని తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అలా తీవ్ర గాయాలతో పారిపోయిన గాడిద తిరిగి నక్క దగ్గరకు వచ్చి విపరీతమైన కోపంతోనూ బాధతోనూ అరుస్తుంది. అయినా నక్క తన టక్కరి తెలివితో గాడిదను మాయగా సముదాయిస్తూ ఇలా అంటుంది. మన మృగరాజు నీ తోకను కొరికి ఎందుకు తిన్నాదంటే నువ్వు రాజసింహాసనంపై ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా కూర్చోవడానికి. ఏమాత్రం బుద్ధి లేని ఆ అమాయకపు గాడిద మితిమీరిన అత్యాశతో ఈసారి కూడా టక్కరి నక్క మాయ మాటలను నమ్మేసి తిరిగి సింహం దగ్గరకు వెళుతుంది. ఈసారి సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాడిదపై దాడి చేసి దాన్ని చంపివేస్తుంది. అప్పుడు నక్క సింహానికి కనిపించకుండా గాడిద మెదడును తినేసి మిగిలిన అన్ని భాగాలను ఒక ప్లేట్లో పెట్టుకుని సింహం దగ్గరకు తీసుకుని వచ్చి అందిస్తుంది. ఆ ప్లేటును జాగ్రత్తగా పరిశీలించిన సింహం నక్కను చూసి ఇలా అంటుంది. ఈ ప్లేట్లో గాడిదకు చెందిన అన్ని భాగాలు ఉన్నాయి, కానీ గాడిద మెదడు మాత్రం కనిపించడం లేదు. ఏమైంది? మృగరాజు సింహం వేసిన ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఆ టక్కరి నక్క వెంటనే తెలివిగా ఇలా సర్ది చెబుతుంది. మృగరాజా, గాడిదకు నిజంగా మెదడు ఉండి ఉంటే 2 సార్లు దాడికి గురైన తర్వాత కూడా 3వసారి మీ దగ్గరకు ఎందుకు వచ్చేది? ఈ కథ చెప్పే జీవిత సత్యం ఏమిటంటే అర్హత లేని విషయాలపై ఆశపడి ఎవరు ఏమి చెప్పినా నమ్మి అనవసరంగా ఆపదలను మనకు మనమే సృష్టించుకోకూడదు. ప్రతి అంశాన్ని ప్రశ్నించి విశ్లేషించి విమర్శనాత్మకంగా ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయాలి. మనలో మోసపోయే తత్వం ఉంటే మోసం చేసేవారు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. అత్యాశకు పోవడం, విచక్షణతో ఆలోచించకపోవడం, గుడ్డిగా నమ్మడం లాంటి చెడు లక్షణాలను వదిలిపెట్టి ఆశకు అర్హతను బట్టి పరిమితులను పెట్టుకోవడం, విచక్షణతో ఆలోచించడం, సత్యాన్నే నమ్మడం, వాస్తవంలో జీవించడం లాంటి సులక్షణాలను అలవాటు చేసుకోవాలి.